అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 22వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశం, పనివాడిని కండ్లను తెరవజేసేను. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనమందు, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, వెంటనే యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. ప్రభు బర్తిమీ యొక్క బాహ్యపు కండ్లను తెరవజేసెను. అప్పుడు ఆయన వల్ల లోకమునందు గల సమస్త అంశములను సంతోషముతో చూడగలిగెను. అదే సమయం నందు మనుషుని ప్రాణం యొక్క కండ్లను ప్రభు తెరచుచున్నప్పుడు ప్రాణప్రియుడై ఉన్న యేసుని చూడగలం. మనోనేత్రములను తెరచుచున్నప్పుడు బైబిల్ గ్రంథమునందు గల రహస్యములను, గూఢమైన సంగతులను తెలుసుకొనగలము. అది మాత్రమే కాదు, ఆత్మీయ కన్నులను తెరచుచున్నప్పుడు ఆత్మీయ మండలమును చూడగలము, దేవుని దూతలను చూడగలము, మరియు పరలోకమును, నిత్యత్వమును కూడా చూడగలము. సిరియా రాజు యొక్క సైన్యమును చూచిన వెంటనే ఎలీషా యొక్క పనివాడు భయపడి వణికిపోయాను. అవును, లోక మనుషుని యొక్క బాహ్యపు కన్నులు విరోధులను, శత్రువులను చూచి భయపడుచున్నది. అయితే దేవుని బిడ్డల యొక్క కన్నులు తమకు సహాయకరముగా ఉన్న దేవుని దూతలను, అగ్ని రథములను చూచి ధైర్యము పొందుచున్నది. వారితో ఉన్నవారి కంటేను మనతో ఉన్నవారు అత్యధికమైన వారు. దీనికి మూల భాషాంతరమునందు మన పక్షమున ఉన్నవాడు వారి అందరికంటే గొప్పవాడు అని వ్రాయబడి ఉన్నది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కదా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రభు ఒక దినమున యెహోషువ యొక్క కండ్లను తెరిచినప్పుడు అక్కడ తనకు అండగా నుండు సైన్యమునకు అధిపతిగా దూసిన ఖడ్గముతో ప్రభు నిలబడి యుండుటను చూచెను. అలాగనే యెరికో యొక్క యుద్ధమునందు జయమును పొందాను. ప్రతి ఒక్క ఆరాధన సమయం నందును దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకు మీ యొక్క కండ్లు తెరవబడవలెను. మీతో కలిసి ఆరాధించుటకు దేవుని దూతలు వేవేల కొలదిగా వచ్చుటను చూడుడి. లోకసుల వద్ద ధనబలము ఉండవచ్చును, సైన్యపు బలము ఉండవచ్చును, మంది బలము ఉండవచ్చును, చెడు మనుషులు విస్తారముగా ఉండవచ్చును. అయితే మన పక్షమున అగ్నిమయమైన రథములను, గుర్రములను ఉన్నాయి. మనము ఎందుకని చెడ్డవారిని చూచి భయపడవలను? నీతిమంతులైతే సింహములే ధైర్యముగా నుందురు కదా. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవాను, ఇజ్రాయేల పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. ఎలీషా యొక్క ప్రార్థన చేత ఇద్దరి కండ్లు తెరవబడెను. ఒకటి, దేవుణ్ణి ఎరిగిన పనివాని యొక్క కండ్లు, దేవుని ఎరగనటువంటి సిరియా దేశపు సైనికుల యొక్క కండ్లు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అవును, దేవుని ఎరగని వారు దేవుని ఎరుగునట్లుగా వారి యొక్క కండ్లు తెరవబడవలెను. దేవుని ఎరిగిన వారు ప్రభు తమకు సహాయము చేయుచున్నాడన్న సంగతిని ఎరుగునట్లు కండ్లు తెరవబడవలెను. దేవుని బిడ్డలారా, మీ యొక్క కన్నులు తెరవబడి ప్రభు మీ కొరకు ఉంచి ఉన్న అగ్నిమయమైన రథములను, గుర్రములను చూడవలెను. నేటి ధ్యానమునకే నాకు సహాయమొచ్చు కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. భూమి ఆకాశములను సృజించిన యెహోవావలనే నాకు సహాయము కలుగును. 121 కీర్తన 1 మరియు 2 వచనము. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 110, 111 మరియు 112 అధ్యాయం. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.